హలో అండి. సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదా! పిల్లలు రోజూ స్నాక్స్ అడుగుతుంటారు. వాళ్ళ కోసం రోజూ స్నాక్స్ చేయడం కుదరదు కాబట్టి, ఇలా కారపూస చేశారనుకోండి మీరు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. చూసారా ఎలా కరకరలాడుతున్నాయో? అయినా పప్పలంటే పండగలకే చేసుకోవాలా ఏంటి? ఇలా చేసి డబ్బాలో పెట్టారంటే రోజు మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ టీలో వేసుకొని తినేయొచ్చు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు వెరైటీ స్నాక్స్ అన్నీ వచ్చాయి కానీ, మాకు మాత్రం హాలిడేస్ ఇవ్వగానే మా అమ్మ వాళ్ళు ఇలాంటి పప్పలు చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడు చాలామంది మమ్మీలు ఉన్నారనుకోండి ఇలా చేస్తున్నారు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తున్నారు. ఇప్పుడు నేను చేసింది మాత్రం సేమ్ మా అమ్మ, మా అమ్మమ్మ వాళ్ళు ఎలా చేశారో అలానే చేశాను. ఫస్ట్ పిండి కలుపుకోవడానికి ఒక గిన్నె, పిండి జల్లించుకోవడానికి ఒక జల్లీ తీసుకొని కొద్ది కొద్దిగా పిండి వేస్తూ జల్లించుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల బియ్యం పిండి తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని జల్లించుకున్నాను. 2 కప్పుల బియ్యం పిండికి ఒక కప్పు శనగపిండి తీసుకొని అన్నీ ఇలా ఉండలు లేకుండా ఒకదాని తర్వాత ఒకటి జల్లెడ పట్టుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఇందులో నేను 2 రకాల పిండి మాత్రమే వాడుతున్నాను. మినపప్పు కూడా వేసి కొంతమంది పిండి పట్టిస్తారు. కానీ నేను మినపప్పు కానీ ఇంకా వేరే ఏ పిండి వేయట్లేదు. ఓన్లీ శనగపిండి అండ్ 2 కప్పుల బియ్యం పిండి మాత్రమే తీసుకున్నా. ఇలా వేసుకుంటే సరిపోతుంది మెజర్‌మెంట్స్. ఇందులో ఖచ్చితంగా వేయవలసిన ఐటెమ్ వచ్చేసి వాము. వాము మాత్రం కంపల్సరీ వేయాలి. కొంచెం ఎక్కువైనా పర్లేదు. తక్కువ మాత్రం కొద్దిగా మాత్రం వేయకూడదు. నేను ఒక 2 స్పూన్ల వరకు వాము వేసుకున్నా. అలాగే సరిపోను కారము, ఉప్పు, కొంచెం పసుపు వేసి కలిపా. కొద్దిగా కలర్ ఉండడం కోసము. ఇవన్నీ మిక్స్ చేసుకొని వాటర్ వేసి కలుపుకోవాలి. ఇందులో నేను హాట్ వాటర్ గానీ, ఆయిల్ గానీ, బటర్ కానీ ఎలాంటి ఏమీ వాడట్లేదు. జస్ట్ ఇవన్నీ వేసి మిక్స్ చేసుకొని మామూలు డ్రింకింగ్ వాటరే పోసి కలుపుకున్నాను. కలిపేటప్పుడు జాగ్రత్తగా కొన్ని కొన్ని వాటర్ వేసుకొని కలపాలి. మళ్ళీ పిండి లూజ్ అయిపోయిందనుకోండి మళ్ళీ ఎక్స్ట్రా పిండి కావాల్సొస్తే ఒకవేళ సెపరేట్ పెట్టుకుంటే ఓకే. పెట్టుకోలేదనుకోండి మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కదా! గట్టిగా అయినా కొంచెం వాటర్ వేసుకోవచ్చు కానీ లూజ్ అయిపోతే కష్టం కాబట్టి కొద్దిగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకు కావాల్సినట్టు కలుపుకోవాలి. అంటే మరీ జారుగా కలపకూడదు. ఇది కొంచెమే పిండి కాబట్టి నేను ఒక్కదాన్నే కలుపుతున్నా. కానీ మా ఇంట్లో మాత్రం ఒక్కసారే ఒక 5 కేజీలో, 10 కేజీలో చేసేవాళ్ళు. మేము చాలామంది ఉండేవాళ్ళము. పిల్లలము, మా అక్క వాళ్ళు, మా చెల్లి వాళ్ళు అందరం ఉండేవాళ్ళము. కాబట్టి మా ఇంట్లో ఒక్కసారే ఒక 5 కేజీలు, 10 కేజీలు చేస్తే మా నాన్న కానీ, మా అన్నయ్య కానీ కలిపేవాళ్ళు పిండిని. అంత ఎక్కువ చేసేవాళ్ళనమాట మా అమ్మ వాళ్ళు. పిండిని బాగా గట్టిగా కలిపినా సరే అది కారపూస చేసే గొట్టంలోకి వేస్తే కిందికి దిగేటట్లు ఉండాలి. ఒకవేళ గట్టిగా ఉందనుకోండి కొంచెం వాటర్ వేసుకొని మామూలుగా మనం చేసేటప్పుడు కూడా కలుపుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. పిండంతా కలిపి పక్కన పెట్టుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని పెట్టుకోవాలి. అయితే నేను ఇవి చేసుకునే గొట్టాలు ఉంటాయి కదా! ఇవైతే నాకు మా అమ్మ కొనిచ్చిందన్నమాట. ఎప్పుడో పాతవి మా అమ్మ వాళ్ళు చేశారు ఇవి. ఈ మధ్య కాలంలో ఇలాంటివైతే ఎవ్వరింట్లో ఉండట్లేదు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండుంటవి నాకు తెలిసి. అందుకనే నాకు మీకు చూపిద్దామని చెప్పి ఇవి ఎక్కడో లోపలుంటే తీశాను. అయితే ఇప్పుడైతే ఇవి ఎవరింట్లో లేవు. ఒకవేళ మీ ఇంట్లో గనక ఇలాంటివి ఉంటే కామెంట్ చేయండి. చేయితో ముట్టుకోకుండానే నేను ఈ స్పూన్‌తోనే గొట్టంలోకి మొత్తం పిండంతా వేసుకున్నాను. ఫస్ట్ దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పెట్టుకుంటే తొందరగా జారిపోతుంది పిండి కిందికి. అందుకని కొంచెం ఆయిల్ పెట్టేసి ఈ స్పూన్‌తో తీసి దాంట్లో పిండి వేసుకొని ఒత్తి చూస్తే మనకి ప్లేట్‌లో ఒత్తి చూస్తే తెలిసిపోతది. అది పడుతుందా లేదా అని. ఒకవేళ పడలేదనుకోండి కొంచెం వాటర్ ఏసుకొని మళ్ళీ కలుపుకొని తర్వాతనైనా వేసుకోవచ్చు. మీకు తెలిసిపోతది కలిపేటప్పుడు. మరీ వాటర్ చూసారు గదా! కొంచెం అంత గట్టిగా కలుపుకోండి. మరి లూజ్‌గా కలిపారంటే అది కిందికి దిగిపోయి అసలేమి రావు పప్పలు. ఇంక పిండంతా పెట్టుకొని ప్లేట్‌లో ఒకసారి ఇలా ఒత్తి చూస్తే తెలుస్తది కదా! ఒకసారి చూడండి. ఇలా పడిందనుకోండి కనబడుతుంది గదా! అలా పడాలి. అప్పుడు దాన్ని మనం వేడివేడిగా ఉన్న ఆయిల్‌లో వేయాలి. మన ఆయిల్ కూడా కాగిపోయింది కదా! స్టవ్ మాత్రం ఫుల్ ఫ్లేమ్‌లోనే పెట్టాలి మొత్తము అయిపోయేంత వరకు. తొందరగా కాలిపోతాయి ఇవి. ఇగో ఇలా దగ్గరికి ఒత్తుకోవాలి. పడిపోతాయి. మీకన్నీ తెలిసే ఉంటది. ఇంతకుముందు ఆల్రెడీ చేసే ఉంటారు కదా! తొందరగా కాలుతాయి. ఇది మరీ లావుగా లేదు, అలా అని మరీ సన్నగా లేదు గదా! అందుకే ఇలా ఉంటే మరీ సన్నవి చేయడం కూడా చాలా కష్టమండి. చాలా టైం పడుతుంది అది చేయడానికి. మా ఇంట్లో అయితే ఇలా చేస్తే ఇష్టపడతారు. అందుకే నేను ఎక్కువ ఇదే వాడతాను.
చూసారా? ఇంక తొందరగా కాలిపోతాయన్నమాట. ఇంక కలర్ చేంజ్ అవ్వగానే తీసి పక్కన పెట్టుకోవడమే. చాలా క్రిస్పీగా చాలా రోజులుంటాయి. బావుంటాయి. కొంతమంది చేస్తే విడిపోతాయండి. అలా విడిపోకుండా ఉండాలంటే నేను చెప్పిన కన్సిస్టెన్సీ అలాగే నేను చెప్పిన కొలతలతో 2 కప్పుల బియ్యానికి 1 కప్పు శనగపిండి సరిపోతుంది. చేసి చూడండి మీరు కూడా చాలా బాగొస్తాయి. చూడండి ఎలా పొంగుతున్నాయో. బావున్నాయి కదా చూడ్డానికే. ఇంకా అంతేనండి. ఇలా పిండి మొత్తం చేసుకోవడమే. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! థ్యాంక్ యూ.